హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నవి పచ్చి శనక్కాయలు. ఈ పచ్చి శనక్కాయలు మా వారు మార్కెట్ నుంచి కొనుక్కొచ్చారు. హాఫ్ అయితే ఉడకబెట్టేసాము, ఇంకా హాఫ్ ఉన్నాయి. వీటిని కూడా ఉడికించాలి కడిగేసి, లేదా వేంపుకొనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే వేంపిన వాటికంటే సాల్ట్ వేసి ఉడకబెట్టి తింటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అలాగే తింటాను. కాకపోతే అవి కొంచెం సప్పసప్పగా అనిపిస్తూ ఉంటాయి. ఉప్పు వేస్తాం కాబట్టి మంచిగా ఉంటాయి. ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టేస్తే మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందులో. ఉడికించినవి తినడం వల్లనే మంచిదంట వేంపిన వాటికంటే. ఈ శనక్కాయలు చాలా పెద్దదిగా మంచిగా లడ్డుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కాయలు అయితే. వీటిలో గింజలు కూడా బాగున్నాయి, వీటి నిండుగా. కాకపోతే ఇవి మాత్రం లేత కాయలు. ఇవి ఇది మనకు వేస్టేజ్ కాయలు అన్నట్టు. ఉడికిన తర్వాత ఈ గింజలు ఇత్తత్త అయిపోతాయి. అవి సవ్వగా ఉంటాయి. ఇట్లా లడ్డుగా ఉన్న కాయల గింజలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వేంపినా కూడా సేమ్ అంతే. లడ్డుగా ఉన్న గింజలే మంచిగా ఉంటాయి. ఏమో ఇత్తత్త అయిపోతాయి. మనం పొట్టు తీసేసి పడేయడమే. ఇక అందులో ఏం లేదు తినడానికని. సగం బాగున్నాయి, సగం కాయలు అయితే బాగులేవు. మట్టి మాత్రం లేదు. కాయలు అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా వీటిని మనం బకెట్లో నానబెట్టేసి ఒక 2 times అలా కడిగేసి మనం వీటిని వేంపుకొనన్నా ఉడకబెట్టుకొనన్నా తినొచ్చు. ఈరోజే కదా ఉడకబెట్టుకొని తిన్నాము, అందుకని మళ్ళీ ఒక 1 day తర్వాత మళ్ళీ వేంపుకొని ఉడకబెట్టుకొని తినొచ్చు. చూడండి, కాయలు ఖరాబ్ అయిపోయినాయి. ఇది మొలకలు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాగున్నాయా శనక్కాయలు? మీకు నచ్చాయా? సరే ఫ్రెండ్స్, బాయ్.